వెల్కమ్ రైట్ ప్రాపర్టీస్. ఇప్పుడు వచ్చేసి మనకి మైరా విల్లాస్ అయితే సేల్కి అయితే వచ్చినాయండి. ఇది వచ్చేసి మనకి పటాన్చెరు పాటి కొల్లూరు విలేజ్లో అయితే లొకేట్ అయి ఉంది. దీంట్లో మనకి 200 స్క్వేర్ యార్డ్స్ 180 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మనకి విల్లాస్ అయితే ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే సేల్కి వచ్చినాయండి. మన దీంట్లో వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే మనకి 3000 ఎస్ఎఫ్టీ నుంచి ఉన్నాయి. ఎస్ఎఫ్టీ సైజెస్ వచ్చేసండి. ఇప్పుడు చూసుకోవచ్చండి మనకి విల్లా ఎంట్రన్స్, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండ్ మనకు రోడ్ కనెక్టివిటీ కూడా చాలా యాక్సెస్ ఈజీగా అయితే ఉంది. మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ హాల్ ఏరియా అన్ని మొత్తం చూసుకోవచ్చు. చాలా వైడ్గా అయితే వచ్చింది, స్పేషియస్గా. అండ్ మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఉందండి. అండ్ దాని మన పక్కన వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ అయితే ఉంది. దానికి అటాచ్డ్ మనకి వాషర్ అయితే కూడా ఉంది. ఇది టోటల్గా వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. మన రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. మన గ్యాప్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. విల్లా టు విల్లా కూడా గ్యాప్ అయితే ఉంది మనకి. మన రైట్ సైడ్లో వచ్చేసి 1 BHK అండి. ఇది రూమ్ సైజ్ కూడా చూసుకోవచ్చండి. మీకు 12x10 అయితే వచ్చిన సైజు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చిందండి. అండ్ ఇప్పుడు పైకి వెళ్దామండి. చూసుకోవచ్చండి. మనకి గ్లాస్ అయితే మనకి ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ కింద కూడా గ్రానైట్ అయితే కూడా బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. అండ్ ఇది హాల్ ఎంట్రన్స్ అండి. చూసుకోవచ్చు మన 2 రూమ్స్ ఉన్నాయండి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కూడా. అండ్ మన ఫ్రంట్ వచ్చేసి మనకి బాల్కనీ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి 10x12 సైజ్ అయితే వచ్చింది. చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే కూడా చాలా కన్స్ట్రక్షన్ బాగా చేశారండి. ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజ్ అయితే మనకి 14x16 అయితే ఉంది. రైట్ సైడ్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి. అండ్ ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఈ రూమ్ సైజ్ వచ్చేసి మనకి 18x20 అయితే ఉందండి. చాలా వైడ్గా అయితే వచ్చింది. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే కూడా ఉందండి. ఈ టోటల్గా వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా అండి. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బెడ్రూమ్ అయితే ఉందండి. చూసుకోవచ్చు సేమ్ యాక్సిస్ కింద ఏదైతే సైజ్ వచ్చిందో అదే సైజ్ అయితే వచ్చిందండి. అండ్ మనం ఆపోజిట్ వచ్చేసి ఓపెన్ టెర్రస్ ఏరియా అండి. చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా అయితే వచ్చింది మనకి. చూసుకోవచ్చండి పక్కన గేటెడ్ కమ్యూనిటీస్ అవి కూడా ఉన్నాయండి. మనకి అండర్ కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. అండ్ పక్కన మనకి అర్బన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అయితే ఉంది. చూసుకోవచ్చు మీరు. ఈ టోటల్గా వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మనకి కన్స్ట్రక్షన్లో అయితే ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే సేల్కి వచ్చినాయండి. ఇది వచ్చేసి మైరా విల్లాస్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకి పటాన్చెరు పాటి కొల్లూరు విలేజ్లో అయితే లొకేట్ అయి ఉంది. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా యాక్సెస్ ఈజీగా అయితే ఉంటుందండి. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. దీంట్లో మనకి క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మనకి జిమ్, మనకి సూపర్ మార్కెట్ ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయండి. దీనికి ఎమ్యూనిటీస్ వచ్చేసి 7 lakhs అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ కార్పస్ ఫండ్ వచ్చేసి 1.5 lakhs అయితే ఛార్జ్ చేస్తారండి. 9000 per ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి ట్రిప్లెక్స్లో 200 స్క్వేర్ యార్డ్స్లో 3194 ఎస్ఎఫ్టీ అండ్ 3070 ఎస్ఎఫ్టీ అయితే మనకు ఉందండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ప్రాపర్టీస్.